హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు జస్లీనా ట్రెడిషనల్ ఫుడ్స్. ఈరోజు నేను ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే స్వీట్ రెసిపీని చేయబోతున్నాను. అదేదో కాదు, క్యారెట్ హల్వా. ఇప్పుడు దాని తయారీ విధానం చూద్దాం. ముందుగా అరకిలో క్యారెట్ను శుభ్రంగా కడిగి వీడియోలో చూపించిన విధంగా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సర్ జార్లో వేసి మరీ మెత్తగా కాకుండా బరకగా వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకోవడం వల్ల తురమాల్సిన పని ఉండదు, మనకు టైం అనేది సేవ్ అవుతుంది. చాలా త్వరగా క్యారెట్ హల్వా అనేది కూడా తయారవుతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి దాని మీద ఒక బాణల్ని ఉంచి అందులో ఒక గరిట వరకు నూనెను వేసి అందులోనే 3 స్పూన్ల వరకు నెయ్యిని కరిగించాలి. నెయ్యి అనేది పూర్తిగా కరిగిన తర్వాత మన దగ్గర ఏవైతే డ్రై ఫ్రూట్స్ ఉంటాయో వాటిని వేసి ఎర్రగా వేపి పక్కన ఉంచుకోవాలి. నేనైతే నా దగ్గర ఉన్న కిస్మిస్, బాదంను ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. కిస్మిస్, బాదం ఎర్రగా వేగిన తర్వాత వాటిని తీసి ఒక పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో మనం గ్రైండ్ చేసి పక్కన ఉంచుకున్న క్యారెట్ను వేసి బాగా కలుపుకోవాలి. క్యారెట్లో నెయ్యంతా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత మంటను సిమ్లో ఉంచి క్యారెట్లోని నీరంతా ఇనికిపోయేంత వరకు సిమ్లో వేపుకోవాలి. క్యారెట్లోని నీరంతా ఇనికిపోయి పొడిబారిన తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే మనం క్యారెట్ తురుము తీసుకున్నామో అందులో సగం కప్పు వరకు కాచిన పాలను పోసి బాగా కలుపుకోవాలి. పాలను పోసిన తర్వాత క్యారెట్లో మంటను మీడియం ఫ్లేమ్కి టర్న్ చేసి పాలు అన్నీ క్యారెట్ పీల్చుకొని దగ్గర పడేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడకనివ్వాలి. క్యారెట్ అనేది దగ్గర పడిన తర్వాత ఒక కప్పు వరకు షుగర్ని వేసి క్యారెట్లో కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 4 దంచిన ఇలాచీని వేసి మరోసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు షుగర్ అనేది క్యారెట్లో కరిగి క్యారెట్ హల్వా అనేది దగ్గర పడేంత వరకు సిమ్లో ఉంచి కలుపుతూ వేపుకోవాలి. 5 నుంచి 6 నిమిషాలు సిమ్లో వేపుకున్న తర్వాత ఇందులో మనం వేయించి పక్కన ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి మరోసారి బాగా కలుపుకోవాలి. క్యారెట్ హల్వా అనేది దగ్గర పడిన తర్వాత చివరిగా 1 స్పూన్ వరకు నెయ్యిని వేసి బాగా కలుపుకోవాలి. నెయ్యి అనేది క్యారెట్ హల్వాలో పూర్తిగా కలిసిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే క్యారెట్ హల్వా రెడీ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, please like, share and subscribe. Thank you for watching.